రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి మనము చూస్తే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసింది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా ఓ పెద్ద పండుగ చేస్తాం. ఏం పండుగ? పునరుద్ధాన పండుగ లేక ఈస్టర్ పండుగ. యేసునాథుడు సమాధిలో నుంచి లేచారు, సూటిగా లేచెను. యేసు సూర్యుని వలె సూటిగా లేచెను. సూర్యుని వలె సూటిగా లేచెను. యేసు సూర్యుని వలె విజయం 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 గట్టిగా విజయం 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 విజయం. యేసునాథుడు సమాధిలో లేరు. ఒక ఆయన నన్ను ట్రైన్ లో పెడుతుంటే నన్ను మాట అడిగాడు, మీరు స్వార్థముతో చెప్పొద్దు, నేను ఒక మంచి దేవుణ్ణి నమ్ముకోవాలి, ఎవరి పేరు చెబుతారో చెప్పండి అన్నాడు. నేను చెప్పాను, పేరు చెప్పను, కానీ ఎప్పుడూ కూడా మరణించకుండా, ఒకవేళ మరణించినా కానీ తిరిగి లేచినటువంటి సజీవుణ్ణి, బ్రతికున్న ఆయన్ని దేవుడు అనుకోవాలి. ఆయన ఎవరో మీరే తెలుసుకుని నమ్మండి అన్నాను. అంటే నేను దేవుణ్ణి నమ్మాను, ఆయన చనిపోయారో ఇప్పుడు లేరు, ఎప్పుడో ఉండేవారో ఇప్పుడు లేరు. నేను అందుకు ఎప్పుడు అంటాను, దేవుడు అనగానే అనాదిలో ఉండాలి, దేవుడు అంటే ఆదిలో ఉండాలి, దేవుడు మధ్యలో ఉండాలి, చివరిలో ఉండాలి, అన్ని కాలాల్లో ఉంటే దేవుడు అవుతారు. దేవుడు అంటే బ్రతికి ఉండాలి. సజీవుడు ఎవరో, బ్రతుకున్న ఆయన ఎవరో నన్ను అడిగాడు, ఎవరు అని అడిగాడు. నేను చెప్పను, మీరే కనుగోవాలి. దేవుడుగా జీవించి చనిపోయింది ఎవరో, బ్రతికింది ఎవరో, బ్రతికి ఇంకెప్పటికీ చావు లేనిది ఎవరో. ఆయన తెలియజేసిన మాట ఏమిటంటే, నేను విన్నాను చనిపోయి బ్రతికింది యేసు ఒక్కరే అని నేను విన్నాను. యేసు చనిపోయి తిరిగి లేచారు, అందరూ వినాలి. యేసు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి యేసు నాథుని పునరుద్ధానము లేక ఈస్టర్ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. అందుకే దైవజనుడు దేవదాసు అయ్య గారు 3 మాటలు చెప్పారు. ఒకటి ఏమిటంటే ఈస్టర్, రెండోది పాస్టర్, మూడోది మాస్టర్. ఒకటి ఏమిటంటే ఈస్టర్, రెండోది పాస్టర్. పాస్టర్ ఈస్టర్ గురించి బోధించాలి. మూడోది ఏమిటంటే మాస్టర్. మన స్కూల్కి వచ్చిన టీచర్ ఏం చేస్తాడో, లెసన్ చెబుతాడో అలాగూ మీరందరికీ టీచ్ చెయ్యాలి, అనేక మందికి చెప్పాలి. యేసు లేచారని, యేసు లేచేనని రుడియాయేనో రుడియాయేను, సమాధి ఖాళీయాయేను, యేసు లేచేనని రుడియాయేను. చేతులు పైకెత్తారు. యేసు మహారాజుకు
యేసునాథుడు తిరిగి లేచారో అందుకే ఈవేళ ప్రపంచంలో ఏ సమాధి ఖాళీ సమాధి లేదు. ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. అదేమిటంటే యేసునాథుని సమాధి, ఖాళీ సమాధి, ఒకే ఒక సమాధి. బలో యేసు మహారాజుకు. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అందరు వినాలి. యేసు ప్రభువారట దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డారట. దేని ద్వారా? చనిపోయి తిరిగి లేవడాన్ని బట్టి యేసునాథుడు దేవుని కుమారుడుగా. ఓ మాటలో చెప్పాలంటే యేసునాథునికి రెండు పేర్లు. ఒకటి మనుష్య కుమారుడు, రెండోది దేవుని కుమారుడు. ఒకటి మనుష్య కుమారుడు. మార్కు సువార్తలో 2వ అధ్యాయము 10వ వచనములో అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. అందరూ జాగ్రత్తగా వినాలి. యేసునాథునికున్న పేరేమిటంటే మనుష్య కుమారుడు. మనందరం మనుష్యులం. ఆయన కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఈ రోజు వరకు కొంతమంది యేసునాథుని మనిషిగా చూస్తున్నారు, కానీ చూడకూడదు అట్లా. యేసునాథుల్లో రెండు ఉన్నాయి. ఒకటేమిటంటే మనుష్యుడు, రెండోది దేవుడు. అందుకే దైవజనుడు అన్నారు అసలైన దేవుడు, అసలైన నరుడు. ఆయన మనుష్యుడిగా వచ్చారు కాబట్టి మనుష్య కుమారుడు. దావీదు సంతానములో నుంచి వచ్చారు కాబట్టి మనుష్య కుమారుడు. మరియమ్మ గర్భములో నుండి వచ్చారు కాబట్టి మనుష్య కుమారుడు. అయితే గమనించే మాట ఏమిటంటే యేసునాథుడు మనిషా దేవుడా? ఆయన మనిషి. రెండోది ఏమిటంటే దేవుడు. ఆ బాణల్ని నీళ్లతో నింపమన్నారు. నీళ్లతో నింపమన్నప్పుడు ఆయన మనిషి, కానీ ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే ఆ నీళ్లు మధురమైన ద్రాక్షారసంగా మారాయి. బాణళ్ళు నీళ్లతో నింపమన్నప్పుడేమో ఆయన మనిషిగా కనిపించారు. నీళ్లు ద్రాక్షారసముగా మార్చి దేవుడుగా కనిపించారు. బలో యేసు మహారాజుకు. ఆ ధోనిలో అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నప్పుడు మనిషిగా ఉన్నారో, గాలి తుఫాను ఆపు చేసినప్పుడు ఆయన దేవుడుగా కనిపించారు. లాజరు సమాధి దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన మనిషిగానే కనిపించారు. సమాధిలో నుంచి లాజరునే లేపారే, అక్కడ దేవుడుగా కనబడుతున్నారు. బలో యేసు మహారాజుకో. రెండు పేర్లు. ఒకటి ఏమిటంటే మనుష్య కుమారుడు, రెండవది ఏమిటి? దేవుని కుమారుడు. యోహాను సువార్తలో 11వ అధ్యాయము 4వ వచనములో వ్రాయబడిన మాట చూస్తే యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు. అందరూ జాగ్రత్తగా వినాలి. యేసునాథునికున్న పేర్లు మనుష్య కుమారుడు, రెండోది దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు అంటే దేవుడే. రాజు కొడుకు రాజు, గొర్రె పిల్లే, మేకపిల్లే. అలాగే దేవుని కుమారుడు దేవుడే. యేసునాథుడు దేవుడై ఉన్నారు. ఇదిగో దేవుడని, దేవుని కుమారుడని నిరూపించబడింది ఏమిటంటే యేసునాథుని పునరుద్ధానం. చాలా మంది అనుకోవచ్చు యేసునాథుని చంపేశారు, అయ్యో పాపము చంపేశారు, ఆయన సిలువే చంపారు. ఆయన వచ్చిందే సిలువేయబట్టాకి. 3వ దినమందు లేస్తాను అన్నారు, అలాగే లేచారు. కొంతమంది కష్టాల కాలములో, ఇబ్బందుల కాలములో ఓ కుటుంబంతో నేను మాట్లాడుతున్నాను. ఆ ఇంట్లో ఒకరు చనిపోయారు. వారు చచ్చి మానేశారు. నేను మాట్లాడటానికి వెళ్ళాను. ఎందుకు మానేశారు? దేవుడు మాకు మేలు చేయలేదు, యేసుని విడిచిపెట్టేయాలి.
అంటే దేవుడు ప్రార్థన నెరవేర్చలేదు కాబట్టి విడిచిపెట్టేశాం. నేను అన్నాను, యేసుని విడిచిపెట్టేశారు, సరే యేసుని విడిచిపెట్టి మరి ఎక్కడికి వెళ్తారు మీరు? యేసు కంటే గొప్పోళ్ళు ఎవరు ఉన్నారో, యేసులాంటి శ్రేష్ఠులు, యేసులాంటి కనులు, యేసులాంటి పరిశుద్ధులు, యేసులాంటి దేవుడు ఇంకెవరున్నారో, ఇంకెక్కడికి వెళ్తావు నీవు? నేను ఈ మాటలు చెప్పగానే ఆ కుటుంబం అన్నారు, మేము చేసింది పొరపాటే, మేము వచ్చేస్తాం ఆదివారం. నిజమే కదా, యేసు లేక నిరూపించబడిన వారు, చనిపోయి తిరిగి లేచినటువంటి వారు, నేను దేవుణ్ణని రుజువు చేసుకున్న వారు యేసు లేక ఎవరున్నారో, యేసు తప్ప ఇంకెవరున్నారో? యేసులాంటి పరిశుద్ధుడు, యేసులాంటి ప్రేమామయుడు, యేసులాంటి శక్తిమంతుడు, యేసులాంటి వెలుగయ్యున్న, యేసులాంటి జీవము కలిగిన దేవుడు, యేసులాంటి జ్ఞానమైన. అందుకనే ఈవేళ ప్రపంచమంతా యేసు వెనుక పరిగెత్తుకొని వెళుతుంది, యేసు కావాలంటుంది. ఎవరు కావాలే, నాకెవరు కావాలే, ఎవరు కావాలే, నాకెవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. అందరూ జాగ్రత్తగా వినాలి. యేసునాథుడు సమాధిలో నుంచి లేవడాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడని నిరూపించబడ్డారు. ఈవేళ నువ్వు నమ్మిన దేవుని గూర్చి నువ్వు చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అందుకని యేసు నమ్మిన వాళ్ళు కొట్టములో ఉన్నా కానీ, చిన్న గుడిసెలో ఉన్నా, లేక చెట్టు కింద ఉన్నా కానీ, రెంట్ హౌస్ లో ఉన్నా కానీ ధైర్యముగా ఎందుకుంటారో, సంతోషముగా ఎందుకుంటారంటే సజీవుడైనటువంటి యేసు నేను నమ్ముకున్నాను, జీవాధిపతి నమ్ముకున్నాను, జీవము కలిగిన దేవుణ్ణి నేను నమ్మాను కాబట్టి నాకేం భయం లేదు. నన్ను అందరూ అన్ని విడచిన ఎన్నడు విడువనట్టి, ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసయ్యుండు. ఎవరు కావాలే, నాకెవరు కావాలి, ఇంకా ఎవరు కావాలి, ఎవరు కావాలి? యేసు తప్ప బ్రతుకునందు నాకు ఎవరు కావాలి? నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడును విడువనట్టే యేసే కావాలి. బోలో యేసు మహారాజుకు. యేసు లేవడాన్ని బట్టి ఆయన దేవుడని, దేవుని కుమారుడని నిరూపించబడితే, ఇక రెండవదిగా ఏమిటంటే యేసు పునరుద్ధానం ఏం చేసిందంటే యేసు చెప్పినవన్నీ నిజమని రుజువు చేసింది. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 40వ వచనములో యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే, యోనా 3 రాత్రింబగలు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యేసునాథుడు ఏమంటున్నారంటే 3 రోజులు ఎట్లా యోనా చేప కడుపులో ఉన్నాడో అలాగు నేను కూడా సమాధిలో ఉంటాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, యేసునాథుడు అంటున్నారు చంపబడకముని పేరు చెబుతున్నారు, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు అగత్యం ఖచ్చితంగా 3వ దినము లేవలసి ఉంది. 3వ రోజున లేస్తాను, నమ్మొచ్చా మాటలు? అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, వారాయనను చంపుదురు 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా. యేసునాథుడు అంటున్నారు వారు ఆయన్ని చంపుతారు, 3వ రోజు లేస్తారు అన్నారు. ఈ మాటలన్నీ యేసునాథుడు చెప్పిన మాటలు మత్తయి సువార్తలు. ఇంకా నేను మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివించట్లేదు. 20వ అధ్యాయం 19వ వచనం, ఆయన అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచి. యేసునాథుడు ఏమంటున్నారంటే 3వ దినమందు లేస్తాను.
అలాగే 26:32 వచనములో చూస్తే, నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదేనను. గమనించే, లేచిన తరువాత అంటే యేసునాథుడు ఏమంటున్నారంటే, నేను లేస్తాను. యేసునాథుడే తిరిగి లేవడాన్ని బట్టి ఆయన మాటలో, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిజమని యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే రుజువు చేసింది నిజమని. బోలో క్రీస్తు మహారాజుకో. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు చెప్పిన మాటలు అబద్ధమా నిజాలా? మనుషులందరూ నిజాలు చెబుతారా, అబద్ధాలు చెబుతారా? నిజాలు చెబుతారు, అబద్ధాలు చెబుతారు. మనకు అర్థం కాందదే, అది నిజమో అబద్ధమో మనకే తెలియదు. ఒక్కోసారి నిజం చెప్పొచ్చు, ఒక్కోసారి నిజములాగా అబద్ధం చెప్పొచ్చు. కొందరి మాటలే అప్పుడే మాట్లాడొచ్చు, అప్పుడే మారిపోవచ్చు. కానీ యేసునాథుడే 3వ దినమందు లేస్తానన్నారు అన్నట్టుగానే తిరిగి లేచారు. యేసు మాటలే నిజమని పునరుద్ధానము రుజువు చేసింది. బోలో యేసు మహారాజుకో. అందుకే ఈవేళ యేసునాథుడు ఎక్కడ నా నామమందు 2-3 కూడి ఉందురో వారి మధ్య ఉందునన్నారు. అది నిజం. సదాకాలము మీతో కూడా ఉందునన్నారు. ఆ మాట నిజం. అడుగుడి మీకు ఇవ్వబడునన్నారు. నిజం. అడుగు ప్రతి వాడును పొందునన్నారు. నిజం. నా నామమున నన్నేమడిగినా చేతునన్నారు. నిజం. నేను మరలా వస్తానన్నారు. వచ్చేదే నిజం. యేసు వచ్చేది నిజం. మనం ఎత్తబడేది నిజం. దేవునికి మహిమ కలుగునుగాక. యేసునాథుని పునరుద్ధానమే ఏం చేసింది అంటే, ఆయన లేవడాన్ని బట్టి జరిగిన కార్యం ఏమిటంటే, పారిపోయిన శిష్యులే యేసును ఎరుగనని ముమ్మారు పలికిన పేతురే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయములో 31వ వచనములో, అందుకు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడిదిరి. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని. అందరు వినాలి ప్రియులారా, మందలో గొర్రెలు చెదిరిపోతాయి అంటే మీరందరూ చెదిరిపోతారు అన్నారు. 56వ వచనం చివరిలో చూస్తే, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. శిష్యులందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు. అయితే యేసునాథుడు శ్రమలో ఉన్న కాలములో, సిలువేయబడే కాలములో పారిపోయిన శిష్యులే యేసునాథుని పునరుద్ధానం ఏం చేసిందంటే, మరలా తిరిగి రప్పించింది. యేసును గూర్చి ప్రకటించున్నట్లుగా చేసింది. అంటే శిష్యులైన వారిని, వారి విశ్వాసమును బలపరిచినటువంటి రీతి మత్తయి వ్రాసినటువంటి సువార్త 28వ అధ్యాయం 16వ వచనములో యేసునాథుడు చెబుతున్నారు, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు వినాలి. ఒకనాడు పారిపోయిన వారికి, యేసు ఎవరో మాకు తెలియదన్న వారికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అధికారాన్ని ఇస్తున్నారు. ఇక్కడ వారికి పని అప్పగిస్తున్నారు. అంటే పారిపోయిన వారిని తిరిగి తెచ్చింది పునరుద్ధానము. అందుకనే ఈవేళ అవిశ్వాసములో పడిపోయిన వాళ్ళు ఒకనాటి కాలములో యేసును గురించి తెలుసుకొని మరలా విశ్వాసములోకి వస్తారు. కాబట్టి నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తారు అని బైబిల్ చెబుతుంది. యేసునాథుని యొక్క పునరుద్ధానం ఏం చేసిందంటే, బలహీనులుగా అనగా అవిశ్వాసులుగా ఉన్నవారినే విశ్వాసులుగా మార్చేసింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఒకనాటి కాలంలో నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయావా?
ఒకవేళ నీవేదో జరగలేదని దూరంగా వెళ్ళావా, ఎప్పటికీ ఆయన దగ్గర రావాల్సిందే. ఎందుచేతనంటే ఆయన తిరిగి లేచారు. అందుకనే ఒకనాడు యేసుని విడిచిపెట్టిన వారు మరలా రావడం, కొన్ని నెలలు విడిచిపెట్టిన వారు మరలా రావడం, కొన్ని సంవత్సరాలు విడిచిపెట్టిన వారు మరలా రావడం. మేము విడిచిపెట్టినప్పటి నుంచి మాకు మనసు బాలేదు, మాకు శాంతి లేదు, సమాధానం లేదు, అందుకే వచ్చేసాం మరలా. యేసు వారి కూటికి, ఆయన పాద సన్నిధికి, ఆయన రెక్కల కిందకు నేను వచ్చేసాను. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడువాడు. ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉంచబట్టాకి దేవుని సన్నిధికి మనమందరం వచ్చి వేస్తాం. యేసునాథుడు చనిపోయి తిరిగి లేవడాన్ని బట్టి పారిపోయినటువంటి శిష్యులు మరలా ఆయన దగ్గరికి పరిగెట్టుకుని వచ్చారు. ఇదిగో తండ్రి, మేము పారిపోయాము, సిగ్గుపడుతున్నాము, మీరు లేచారు, మీరు లేవడాన్ని బట్టి యేసు లేచేనని రూఢియాయేను, రూఢియాయేను, సమాధి ఖాళీయాయేను, యేసు లేచేనని రూఢియాయేను, రూఢియాయేను, సమాధి ఖాళీయాయేను, యోధా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. ఫిలిప్పీ పత్రికలో 3:9 నుండి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై, దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, వినాలి, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును. అంటే గమనించే మాట ఏమిటంటే, యేసునాథుడు సమాధిలో నుంచి లేవడాన్ని బట్టి కలిగిన కార్యం ఏమిటంటే పునరుద్ధాన బలము అనుగ్రహించబడింది. అన్ని బలముల కంటే గొప్ప బలము పునరుద్ధాన బలము. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు, గొప్ప ప్రవక్త, బైబిల్ పండితులు, ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మంచం పైనుంచి లేచే టైంలో నువ్వు నిద్రపోయి లేస్తున్నావు, లేచి కింద అడుగు పెట్టే టైంలో సమాధిలో నుంచి లేచినటువంటి యేసును గుర్తుకు తెచ్చుకోవాలట. నువ్వు మంచం పైనుంచి లేచే టైంలో యేసు వారి పునరుద్ధానాన్ని, అంటే అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి పునరుద్ధాన శక్తి శిష్యులు, ఆ శక్తితోనే ఆది క్రైస్తవ సంఘం ఆ శక్తితోనే పనిచేసింది, పునరుద్ధాన శక్తితో. అందుకనే పునరుద్ధాన బలం. యేసు నమ్మిన వ్యక్తి ఏమంటాడంటే, యేసు లేచారు కాబట్టి నేను ఏట్లకి భయపడను, భయము నందకుము, నీ తండ్రి నీ ప్రార్థనల్ వినెను, భయము నందకుము, నీ ప్రార్థన నెరవేరు, భయము నందకుము, నీ ప్రార్థన నెరవేరు, భయముగా నిన్ను యువరాజు కొనిపోవు. ఈవేళ మన బలం ఏమిటంటే పునరుద్ధాన బలము. యేసునాథుడు చనిపోయి తిరిగి లేవటాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడని రుజువు చేసుకున్నారు. 2, యేసు లేపబడ్డాన్ని బట్టి ఆయన వాగ్దానాలు నిజమని రుజువు చేసుకున్నారు. యేసు లేవడాన్ని బట్టి పారిపోయిన శిష్యుల్ని మరలా తిరిగి వచ్చేటట్లుగా పునరుద్ధానం చేసింది. 4వదిగా యేసు లేవడాన్ని బట్టి పునరుద్ధాన బలం మనందరికి అనుగ్రహించబడింది.
పునరుద్ధాన బలముతో యేసు వారి శిష్యులు, ఆది క్రైస్తవ సంఘం సేవ చేసింది. ఈవేళ ప్రతి పాస్టర్, ప్రతి సేవకుడు పునరుద్ధాన బలముతో దేవుని సేవ చేసుకుంటూ వెళుతున్నారు. యేసు మీ హృదయాల్లో నివసించాలి. నాలో యేసు ఉన్నారు అని అనగలవా? ఆ పునరుద్ధానుడు నాలో ఉన్నారు అని అనగలవా? సమాధిలోంచి లేచిన యేసు నాలో ఉన్నారు అని అనగలవా? అలాగనాలంటే యేసు రక్తముతో నీ హృదయాన్ని కడిగేసుకో. యేసు ప్రభువని ఒప్పుకో, ఆయన దేవుడని ఒప్పుకో. ఆయన మృతుల్లో నుంచి తండ్రి లేపారని యేసు నమ్మితే నువ్వు రక్షించబడతావు. ఏం పోగొట్టుకున్న పర్లేదు, యేసును పోగొట్టుకోకు. ఈ మాటలు దేవుడి మీలో పదిలము చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను.